హలో స్టోరీ లవర్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? సారీ అండి, మళ్ళీ ఎపిసోడ్ లేట్ అయింది. ఇకపై మిస్టేక్ జరగకుండా అయితే చూసుకుంటాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? మాన్స్టర్ హస్బెండ్ పార్ట్ 5. పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తున్న ఆమె కళ్ళల్లోకి సూటిగా, కోపంగా, ప్రేమగా చూస్తూ టైం తెల్లవారి 4 గంటలకు దగ్గరున్న సమయంలో ఆ బ్రహ్మముహూర్తంలో అంశు మెడలో 3 ముళ్ళు వేసి ధర్మేచ అర్ధేచ కామేచ ఆమెని తన అర్ధాంగిగా మార్చుకున్నాడు సూర్య. ఒక్కసారిగా తన గుండెల మీద పడిన సూత్రాలను బాధ్యతగా కాకుండా భారంగా ఫీల్ అయిన అంశు ఏం చేయలేని ఒక రకమైన నిస్సహాయతతో కళ్ళు మూసుకుంది. ఆ మూసిన కళ్ళ నుండి ఒక నది ప్రవాహమే బయటపడుతుంటే ఆ కన్నీళ్ళను చూస్తున్న సూర్య గుండెల్లో అగ్ని పర్వతం చెలరేగుతుంది. ఆమె మూసిన కళ్ళనే చూస్తూ కుంకుమ అందుకున్న సూర్య అంశు పాపిటలో నిండుగా పోసి పూర్తిగా ఆమెని కన్య నుండి పూర్తి బాధ్యతగా భార్యగా మార్చుకున్నాడు. వాళ్ళిద్దరినీ దేవుడి మందిరం తలుపు దగ్గర నుండి చూస్తున్న శాంతి హ్యాపీ టీయర్స్తో మనసులోనే చల్లగా ఉండండి అని దీవించింది. ఇంకా కళ్ళు తెరవని ఆమెను చూస్తూ సూర్య ఆమె చెంపలను ఒక చేత్తో పట్టుకొని లుక్ ఎట్ మీ అని అన్నాడు సీరియస్ వాయిస్తో. అతని వాయిస్కి జంకి కళ్ళు తెరిచిన అంశు అతని వైపు భయంగా చూస్తుంటే, ఫ్రమ్ దిస్ మూమెంట్ నీపై నీకు కూడా ఎలాంటి హక్కు లేదు. నన్ను నా మాటని కాదని సొంత నిర్ణయాలు తీసుకుంటే తరువాత జరిగేవి కనీసం ఊహించలేవు అని గట్టిగానే చెప్పి ఆమెను అక్కడే వదిలేసి డోర్ దగ్గరున్న శాంతిని దాటుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే నేల మీదకి ఒరిగిపోయిన అంశు దగ్గరికి వెళ్ళమని శాంతి మనసు చెప్తున్నప్పటికీ వెళ్లకుండా అలాగే ఉండిపోయింది. అప్పటికే తన డైలీ రొటీన్ స్టార్ట్ అవ్వడంతో స్ట్రెయిట్గా జిమ్కి వెళ్ళాడు సూర్య. అంశు రేపిన కోపం అతనిలో అణువణువు నిండుకుంటే అతని చేతిలో ఓ 2 శాండ్ బ్యాగ్స్ ప్రాణం కోల్పోయాయి. ఆ వెంటనే కోల్డ్ వాటర్తో షవర్ చేసిన సూర్య ఇంట్లో ఎవ్వరితో మాట్లాడకుండానే దేవుడి గదిని దాటి బయటకు వెళ్తూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయితే కాల్ ఆన్సర్ చేశాడు. హా బేబీ, నువ్వెప్పుడొచ్చావు? నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు? సరే, నువ్వు అక్కడే ఉన్ని వస్తున్నాను అని అంటూ కార్ స్టార్ట్ చేసుకొని బయటకు వెళ్ళిపోయిన సూర్య మాటలు ఇంకా అదే దేవుడి గదిలో అదే ప్లేస్లో ఉన్న అంశు పూర్తిగా విని బేబీ అని అతని నోటి నుండి వినిపించిన పిలుపుకి విరక్తిగా నవ్వుకుంది. గది నిండా వేడి నిట్టూర్పుల మధ్య ఓ ఇద్దరు టైం ఎర్లీ మార్నింగ్ అవుతున్నా ఒకరినొకరు విడవకుండా తమ స్వర్గ ప్రయాణంలో విహరిస్తుంటే ఆగకుండా వినిపిస్తున్న ఫోన్ రింగింగ్ సౌండ్స్కి ఆద్యని వదిలి పక్కన పడుకున్న కార్తీక్ అలసిన బాడీతో డీప్గా బ్రీత్ తీసుకుంటూ వదులుతుంటే అతని గుండెల మీద వాలిన ఆద్య ఏంటి బేబీ అప్పుడే వదిలేసావు అని డిసప్పాయింటెడ్గా అడిగింది. తన మాటకి కార్తీక్ ఒక లిక్ ఇచ్చి టైం చూసావా, నైట్ 11 గంటలు స్టార్ట్ చేసాం అని గుర్తు చేసేసరికి ఆద్య సిగ్గుపడుతూ నీతో ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా టైం గురించి పట్టించుకున్నానా అని అడుగుతూ అతని ఛాతిపై ఉన్న వెంట్రుకలను లాగుతూ ఐ వాంట్ యు మోర్ అని సెడ్యూసింగ్ వాయిస్తో అంటుంటే కార్తిక్ బెడ్ దిగి నడుముకి టవల్ కట్టుకుంటూ బట్ ఐ డోంట్ అని యాటిట్యూడ్గా చెప్పి మళ్ళీ రింగ్ అవుతున్న ఫోన్ని చూసి తన ఫ్రెండ్ విహాన్ చేస్తుండడంతో ఆన్సర్ చేశాడు. ఏంట్రా అన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయవు, బిజీగా ఉన్నావా అని టీజింగ్ అడిగేసరికి కార్తిక్ బెడ్ పైన పడుకొని తన వైపే చూస్తున్న ఆద్య వైపు ఒకసారి చూసి వెంటనే చూపు తిప్పి చుబ్బే ముందు ఎందుకు కాల్ చేసావో చెప్పాడు అన్నాడు చిరాగ్గా. అంశు గురించి అడగమని 2 రోజులు దొబ్బావు కదరా, అప్పుడే మర్చిపోయావా అని విహాన్ అనగానే కార్తిక్ కళ్ళల్లో వెలుగులు. ఎగ్జైటెడ్గా ఫేస్ పెట్టి దొరికిందా, ఎక్కడుందది అని ఆతృతగా అడుగుతుంటే లాస్ట్ టైం చూసింది మాత్రం చెప్పగలను, ఎందుకంటే ఆవిడ గారు తమరు చేసిన నిర్వాకానికి పెళ్ళొద్దు, సంసారం వద్దు, పిల్లలొద్దు అనుకొని నన్నుగా మారడానికి రెడీ అయిపోయింది అని చెప్పిన అతని మాటకి కార్తిక్ షాక్ అయ్యాడు. వాట్ ద హెల్ ఇస్ దిస్, అది నా చేతులకు దొరకాలి, టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను అని మండి పడిపోతున్న కార్తిక్ మాటలను ఆపుతూ ఓ హలో సార్, కొంచెం తగ్గండి, ఇప్పుడంత సీన్ లేదు అని విహాన్ అన్న మాటకు ఏం ఎందుకు లేదు, అయినా చెప్పేది పూర్తిగా చెప్పాడు అని ఫైర్ అవుతున్న కార్తిక్ మాటలకి ఏమైంది బేబీ అని అడుగుతూ లేచి దగ్గరికి వచ్చింది ఆద్య. కార్తిక్ ఆద్యను పట్టించుకోకుండా విహాన్ చెప్పే ఆన్సర్ కోసం ఎదురు చూస్తుంటే అది నన్గా మారే టైంలో నీ మొగుడు సూర్య వచ్చి తను తీసుకెళ్ళిపోయాడు, అంతవరకు సీసీ కెమెరాల హెల్ప్తో తెలుసుకోగలిగాను రా, తర్వాత వాడు ఎక్కడికి తీసుకెళ్లాడో నాకు తెలియట్లేదు
అని విహాన్ చెప్పగానే కోపంతో ఫోన్ పగలగొట్టాడు కార్తిక్. ఆద్య ఉలిక్కిపడి వెనకడుగు వేస్తే, యూ స్కౌండ్రల్, నా నుండి అంశుని దూరం చేస్తావా అని కోపంతో రగిలిపోతూ చేతికి అందిన వస్తువులు విసిరి కొడుతుంటే, కార్తిక్ కామ్ డౌన్, అసలు ఏమైందో చెప్పు అని భయంతో అడుగుతున్న ఆద్య భుజాలు రెండు గట్టిగా పట్టుకొని ఊపేస్తూ, నీ అక్కని దాని ఆస్తిని మనకు కాకుండా చేశాడా సూర్య, చెప్పు ఇప్పుడేం చేయమంటావో. అయినా ఇదంతా నీ వల్లే ఆద్య, నువ్వు చేసిన ఏదో పని వల్ల ఈరోజు నీ నొట్టి చేతులతో మిగిలిపోయాను అని ఒక్కసారిగా తన రెండు చేతులు పట్టుకొని వెనక్కి తోశాడు కార్తిక్. అతను తోసిన దానికి బెడ్షీట్ కాళ్ళల్లో పడి ఆద్య పూర్తిగా కింద పడిపోతే అతను అన్న మాటలు అయోమయంగా చూస్తూ, నేనేం చేశాను రా మధ్యలో నన్ను అంటున్నావు అని అమాయకంగా ముఖం పెట్టి అడిగింది. ఆ రోజు తాగి టెంప్ట్ అయ్యావు, నేను చెప్తూనే ఉన్నాను ఇప్పుడు వద్దు అని, విన్నావన్న మాట ఓ మీద పడి నన్ను కూడా రెచ్చగొట్టావు. అప్పుడు నువ్వు కంట్రోల్లో ఉండుంటే ఈరోజు ఈ పాటికి మా ఇద్దరికి పెళ్ళవడం మాత్రమే కాదు, దాని ఆస్తి మొత్తం మన సొంతమయ్యేది అని ఇన్నేళ్ల తన ప్లాన్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ చెప్తుంటే, అలాంటి ఒకరోజు కోసమే ఎదురు చూసిన ఆద్య కూడా తను తప్పు చేసినట్టు తలదించుకుంది. ఇప్పుడు ఏం చేద్దాం బేబీ అని అడుగుతున్న ఆమె మాటలు పట్టించుకోకుండానే బట్టలేసుకొని బయటకు వెళ్ళిపోయాడు కార్తిక్. ఇంటి దగ్గర నుండి స్ట్రెయిట్గా ఆఫీస్కి వెళ్లకుండా హాస్పిటల్కి వెళ్ళాడు సూర్య. హాస్పిటల్ ఎంట్రన్స్ నుండి తన తల్లి ఉన్న ఫ్లోర్ వరకు టైట్గా ఉన్న సెక్యూరిటీని చూసి సాటిస్ఫైడ్ లుక్ ఇచ్చి ఐసీయూ ముందుకు వెళ్ళగానే కన్నీళ్లతో ఎదురైంది శృతి. సూర్యని చూసి శృతి పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. సూర్య తన తల నిమురుతూ, డోంట్ వర్రీ హనీ, అమ్మకి క్యూర్ అయిపోతుంది అని చెప్పాడు. చాలా భయమేస్తుంది అన్నయ్య, మామ్కి ఏమైనా అయితే నేను బతకలేను అని చెప్పి ఇంకా ఏడ్చేస్తున్న తన కన్నీళ్లు తుడిచి, నేనుండగా అమ్మకేమైనా కానిస్తానా, వర్రీ కాకు, చూసావా అమ్మని అని అడిగాడు. కానీ కాన్షియస్లో లేదు అని చెప్పి వెక్కిళ్ళ మధ్య చెప్తుంటే సూర్య తన తల నిమురుతూ, సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను అని చెప్పి తనని వదిలి డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళాడు సూర్య. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి రాజేశ్వరి క్యూర్ అవ్వడానికి టైం పడుతుంది అని అర్థం చేసుకున్న సూర్య, అమ్మ ఇప్పుడు చికాగో వెళ్ళాలి డాక్టర్, కుదరదా అని అడిగాడు. నో సూర్య, సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఎలా అడగలుగుతున్నారు, కంప్లీట్ 1 month బెడ్ రెస్ట్ అవసరం. ఆల్రెడీ ఫేస్ మేకర్ ఉన్నప్పటికీ సిచ్యువేషన్ ఇంత సివియర్ అయిందంటే అర్థం చేసుకోండి మీరే అని చెప్పిన డాక్టర్ మాటకి ఇప్పుడు ఏం చేయాలో తెలియక అయోమయంగా బయటకు వచ్చాడు సూర్య. డోర్ దగ్గరే ఉన్న శృతి, ఏమైందన్నయ్య, డాక్టర్ ఏమన్నారు, నువ్వెందుకు డల్ అయ్యావు అని కంగారుగా అడిగింది. రాజేశ్వరి పూర్తిగా కోలుకోలేదని, ఇకపై కోలుకోదు అని అర్థం చేసుకున్న సూర్య ఇప్పుడు అదే విషయాన్ని శృతితో చెప్తే తను బాధపడ్డ మాత్రమే కాకుండా అదే ట్రాన్స్లో ఉండిపోతుందని అర్థం చేసుకొని తను నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ తన తల నిమురుతూ, సీరియస్ కాదని చెప్పాను కదరా, ఇంకెందుకు ఇంత భయపడుతున్నావు అని చెప్పి, పద నిన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను, డోంట్ మిస్ యువర్ కాలేజ్ ఓకే అని చెప్పి ఫోన్ తీసి టికెట్ బుక్ చేస్తుంటే సూర్య చేతుల్లో నుండి అతని ఫోన్ లాక్కున్న శృతి, ఇప్పుడే కదన్నయ్య నేను వచ్చింది, ఎందుకు అప్పుడే ఎప్పుడు చూసినా నన్ను వెనక్కి పంపేయడానికి ట్రై చేస్తావు అని డల్ ఫేస్తో అడిగింది శృతి. అది కాదురా, ఇక్కడ అమ్మని చూసుకోవడానికి నేను ఉన్నాను కదా, నువ్వెందుకు నీ స్టడీస్ని డిస్టర్బ్ చేసుకోవాలి అని అడుగుతున్న అతని మాటకి, మరి ఇయర్లో 365 days చదువు చెప్పాలన్నా అక్కడ ఫ్యాకల్టీకి కూడా అవ్వదన్నయ్య, వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు, మాకు కూడా బ్రేక్ ఇస్తారు అని చెప్పి అక్కడే ఉన్న చైర్లో ముందుగా కూర్చుంది, నేను ఎక్కడికి వెళ్ళను అన్నట్టు. శృతికి 22 years, చెల్లెలు అంటే మహాగారాభం, అంతకంటే ఎక్కువ ప్రేమ. శృతి కూడా చికాగోలో ఉండకుండా కేవలం సూర్య కోసమే ఇండియాలో ఉంటుంది. ఆ విషయం తన ఫాదర్ సూరజ్కి డైరెక్ట్గా చెప్పలేక ఢిల్లీలో మెడికల్ కాలేజ్లో కష్టపడి సీటు సంపాదించుకొని ఇండియాలోనే చదువుకుంటానని చెప్పింది. అప్పుడప్పుడు ఇలా టైం చూసుకొని సూరజ్కి తెలియకుండా సూర్య దగ్గరకు వచ్చి ఉండి వెళ్తుంది. ఇవన్నీ సూర్యకి తెలిసి సూరజ్కి తెలియకుండా తను హైదరాబాద్కి రావడం సేఫ్ కాదని ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాడు. ముద్దుగా ముఖం పెట్టుకొని తలదించి కళ్ళు మాత్రమే పైకెత్తి సూర్య వైపు చూస్తుంది శృతి. హైదరాబాద్లో ఓ 2 days ఉండడానికి అతని యాక్సెప్టెన్స్ కోసం. తన ఇంటెన్షన్ అర్థం చేసుకున్న సూర్య శృతి కళ్ళ ముందే తన మేనేజర్కి కాల్ చేశాడు. అతను ఆన్సర్ చేయగానే, ఒక 2 days నా బిజినెస్ షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ చేయి, అలాగే నేను
ఆఫీస్కి రావడానికి కుదరదు, టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి మేనేజర్ సమాధానం వినకుండానే కాల్ కట్ చేశాడు. సూర్య మాటలు విన్న శృతి ఏ అంటూ గట్టిగా అరుస్తూ హ్యాపీనెస్తో సూర్యని హగ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, ఐ లవ్ యూ మోర్ అంటూ తన హ్యాపీనెస్ అంతటిని 2 మాటల్లో చూపించేసింది. సూర్య ప్రేమగా శృతి తల మీద ముద్దు పెట్టుకొని ఇంటికి వెళ్దామా, సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పాడు డైరెక్ట్గా, అనుషు గురించి చెప్పకుండా. శృతి సూర్యని వదిలి దూరం జరిగి అవునా, ఎవరు, డాడ్ వచ్చారా ఏంటి చికాగో నుండి అని వెలుగుతున్న కళ్ళతో అడుగుతుంటే ఆ మాటకి సూర్య మనసు మెలిపెట్టేసినట్టు అయింది. లేదన్నట్టు జస్ట్ హెడ్ నోట్ చేసి కమ్ యూ విల్ నో అని చెప్పి శృతి హ్యాండ్ పట్టుకొని ముందుగా రాజేశ్వరి దగ్గరకు వెళ్ళాడు ఆమెను చూడ్డానికి. ముంబై బల్వీర్ సామ్రాజ్యం. విశాలంగా ఉన్న ఒక పెద్ద మ్యాన్షన్. ఆ సామ్రాజ్యానికి అధిపతి ఇంద్ర బల్వీర్. ఒక కొడుకు పేరు విక్రమ్, భార్య ఝాన్సీ. ఎన్ని వేల కోట్ల ఆస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆమెకి ఆ ఇల్లు, భర్త, కొడుకు, ఇంట్లో 2 ఫీమేల్ మేట్స్ తప్ప మరొకరి ముఖం తెలీదు. అంత స్ట్రిక్ట్గా ఉంటాడు ఇంద్ర. ఉండడానికి పలు రకాల ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీలు ఉన్నప్పటికీ, వాటిలో వేలాది మంది ఉద్యోగాలు కల్పిస్తున్నప్పటికీ మహా అహంకారపు మనిషి. ఇంద్రకి 2 చెల్లెళ్ళు. ఓ చెల్లి ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే, మరొక చెల్లి మాత్రం భర్త చనిపోయి అతని దగ్గరే ఉంటుంది. ఆమె అంటే కూడా అతనికి చిన్న చూపే. ఆ చెల్లెలు కొడుకు తన ఇంట్లోనే ఉంటాడు. తెలివైనోడు కాబట్టి ఇంట్లోనే వదిలేకుండా, అలాగని విదేశాలకు పంపి చేజార్చుకోకుండా ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండీని చేశాడు. అతని పేరే యశ్వీర్. పెరగడానికి మావయ్య దగ్గరే పెరిగిన, అస్సలు అతని నుండి ఎలాంటి విషయాలు నేర్చుకోకుండా ఎథిక్స్ అండ్ వాల్యూస్తో పెరిగిన మనిషి యశ్వీర్. ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికే క్లయింట్స్ని రప్పించుకున్న ఇంద్ర వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరోవైపు ఉన్న లివింగ్ రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న యశ్విన్ని చూసి యష్ అని పిలిచాడు. ల్యాప్టాప్ పక్కన పెట్టి చెప్పండి మావయ్య అని వినయంగా అతని ముందు నిలబడిన యశ్వీర్ వైపు చూసి విక్రమ్ ఎక్కడా అని అడిగాడు ఒక రకమైన రాజదర్పంతో. ఫీల్డ్కి వెళ్ళినట్టున్నాడు మావయ్య, నేను కూడా మార్నింగ్ నుండి చూడలేదు అని చెప్పిన అతని మాటకి సరే కానీ నా మేనకోడలు నా ఇంటికి వచ్చే రోజు త్వరలోనే ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు, ఆ అమ్మాయి పుట్టినరోజు వేడుకలు ఎంతవరకు వచ్చాయి కనుక్కున్నావా అని గంభీరంగా అడిగిన తన మాటకి మన టీం ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు మావయ్య, నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాను అని చెప్పగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వేరు, నీ చెల్లెల గురించి నువ్వు మనస్ఫూర్తిగా పట్టించుకోవడం వేరు. ఏర్పాట్లలో చిన్న లోటు వచ్చినా నాలో ఉన్న మూర్ఖుని చూస్తావు, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి లేచి తన గదికి వెళ్ళిపోయాడు ఇంద్ర. వెళ్తున్న అతని వైపు అసహనంగా చూస్తూ నిలబడిన యశ్వీర్ భుజం పైన చేయేసింది అతని తల్లి కళావతి. కొడుకు కోపంగా ఉన్నాడని అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంటే అన్నయ్య గురించి తెలిసి కూడా ఎందుకురా కోపడుతున్నావు అని లాలనగా అడిగిన తల్లి మాటకి కేవలం నీ గురించి మాత్రమే ఇంట్లో ఉంటున్నాను, ఇంకెంతకాలం నాకు ఈ టార్చర్, ఇప్పుడు ఈ నరకంలోకి తనని తీసుకొచ్చి బలి చేయాలని నాకు లేదమ్మా అని కోపం బాధ నిండుకున్న గొంతుకుతో చెప్పాడు యశ్వీర్. సో ఇదన్నమాట ఈరోజు ఎపిసోడ్. ట్రస్ట్ మీ గాయస్, ఈ స్టోరీలో మీరు ఊహించినన్ని ట్విస్టులు ఉంటాయి. సో అస్సలు మిస్ అవ్వద్దు. మీ సపోర్ట్ని చూసి నేను కూడా డైలీ అప్డేట్స్ ఇచ్చేయాలన్నమాట. ముందు ఎపిసోడ్కి మీరు చూపించిన లవ్ అండ్ కేరింగ్, ఎఫెక్షన్, సపోర్ట్ నేను అస్సలు మర్చిపోలేను. ప్రతి ఒక్కరు కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మన ఛానల్ని ఇప్పటివరకు చూడండి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ స్టోరీ గురించి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.